ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మైక్రో ఫైనాన్స్ కేసులో సింగం మంగ్లీ పాత్రపై కీలక విషయాలు బయటకొస్తున్నాయి. పలు ఆర్థిక నేరాల కేసుల్లో మైక్రో ఫైనాన్స్ నిర్వాహకుడు రమావత్ మధును అదుపులోకి తీసుకున్న పోలీసులు గోకుల నందన శుభక్షేత్ర ప్రాజెక్ట్స్ పేరుతో 100 కోట్లు మధు గ్యాంగ్ వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు మంగ్లీని చూపించి రమావత్ మధు బిజినెస్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మంగ్లీ కోకపేట నివాసంలోనే మధు మైక్రో ఫైనాన్స్ కార్యకలాపాలు నిర్వహించారు. మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ తో కలిసి బాధితుల దగ్గర కోట్లు వసూలు చేసిన మధు పబ్బులు, స్కూల్స్, వెంచర్స్ అంటూ బాధితులకు మాయమాటలు చెప్పారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 100 మంది మైక్రో ఫైనాన్స్ బాధితులున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. మైక్రో ఫైనాన్స్ దందా అంతా కోకాపేటలో ఉన్నటువంటి మంగ్లీ ఇంట్లో నుంచే ఈ వ్యవహారాలన్నీ నడిచాయంటూ హైదరాబాద్ యూఓడబ్ల్యూ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఈ కేసులో ప్రధాన ఆరోపణలు అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి మధు రాథోడ్ని నిన్న యూఓడబ్ల్యూ పోలీసులు అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా అతని కార్యాలయం ఒక చోట ఉండడము, ఈ డబ్బులంతా వసూలు చేసి ఒక దగ్గర స్టోరేజ్ చేయడం కోసం మంగ్లీ ఇంటిని ఉపయోగించుకొని మంగ్లీ ఇంటి కేంద్రంగానే ఈ మైక్రో ఫైనాన్స్ దందా నడిచింది అనేది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. మైక్రో ఫైనాన్స్ కేసులో సింగర్ మంగ్లీ కీలక పాత్ర పోషించింది అనేది కూడా పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. వీటిపైన ఫోకస్ చేసి త్వరలో మంగ్లీకి నోటీసులు జారీ చేసి మీ ఇంటి కేంద్రంగా మీకు సంబంధం లేకపోతే ఈ మైక్రో ఫైనాన్స్ దందా అంతా మీ తమ్ముడు శివ, ఈ మధు కలిసి ఈ దందా చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఆబ్జెక్షన్ చేయలేదు, ఎందుకు మీ ఇంట్లో పెట్టుకుని దాన్ని ఎంకరేజ్ చేశారు, మీ పాత్ర లేకపోతే మీ ఇంటి కేంద్రంగా ఈ దందా అంతా ఎందుకు నడిచింది అనే దానిపై కూడా యూఓడబ్ల్యూ త్వరలో సింగర్ మంగ్లీకి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఆర్థిక నేరాల కేసులో మైక్రో ఫైనాన్స్ నిర్వాహకుడైనటువంటి రమావత్ మధుని యూఓడబ్ల్యూ అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో అనేక చోట్ల ఈ మధు అనే వ్యక్తి ఇలాగే అనేక ఫ్రాడ్స్ కి పాల్పడ్డాడు, జనాలను బురుడి గుర్తించాడనే ఒక పాత కేసులన్నింటిని కూడా యూఓడబ్ల్యూ కేసుల వివరాలను కూడా రాబడతా ఉన్నారు. గోకుల నందన శుభక్షేత్ర ప్రాజెక్టు పేరుతో 100 కోట్లు వీళ్ళు డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా మధు అండ్ గ్యాంగ్ మెంబర్స్ కి సంబంధించి వివరాలను కూడా పోలీసులు సేకరించారు. మైక్రో ఫైనాన్స్ వ్యాపారాల వెనుక మంగ్లీని చూపించి రమావత్ మధు ఈ బిజినెస్ చేశాడనే దానికి పక్కా ఆధారాలు పోలీసులకు లభించినట్టుగా తెలుస్తుంది. మంగ్లీ కోకాపేట్ నివాసంలోనే మధు మైక్రో ఫైనాన్స్ కార్యకలాపాలు నడిపినట్టుగా పోలీసులకు ఆధారాలు లభించాయి. మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ తో కలిసి బాధితుల దగ్గర కోట్లాది రూపాయలుగా మధు, శివ కలిసి డబ్బులు వసూలు చేశారన్నట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ వెలుగులోకి వచ్చింది. పబ్బులు, స్కూల్స్, వెంచర్ అంటూ మాయమాటలు చెప్పి మధు అనేక మందిని బురుడి కొట్టించడము, మంగ్లీ సోదరికి కాబోయే భర్త తనే అంటూ కూడా రమావత్ మధు ప్రచారం చేసుకున్నాడు. ఆ ప్రచారాన్ని మంగ్లీ ఎందుకు ఖండించలేదు? ఇంత వ్యవహారం నడుస్తున్నా ఆ మధుని ఇంట్లోనే పెట్టుకొని ఇన్ని రోజుల పాటు వ్యాపింది. ఒకవేళ తన కాబోయేటువంటి చెల్లి హస్బెండ్ అని తెలిసినప్పటికీ కూడా అతను ఎందుకు ఆబ్జెక్ట్ చేయలేదు, అతను ఎందుకు ఎంకరేజ్ చేసింది? నిన్న మొన్న వరకు కూడా మంగ్లీ మాట్లాడినటువంటి అనేక స్టేట్మెంట్స్ లో గానీ, ప్రెస్ మీట్స్ లో గానీ మధుపై కూడా ఫిర్యాదు చేశానంటూ కూడా నోటికొచ్చినట్టు మాటలు చెప్పింది తప్ప ఎక్కడ కూడా కంప్లైంట్ లో మధుపై యాక్షన్ తీసుకోండి, మధు కారణంగా ఇదంతా జరిగింది, తనకెవరో మధు తెలియదు అంటూ మాత్రం అనేక డ్రామాలు ఆడింది. కాబట్టి ఆ వివరాలన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి, ఆ వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. కాబట్టి మధు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా మంగ్లీకి ముందుగానే తెలుసు. తన సోదరిని ఇచ్చి మధుకి వివాహం చేయాలనే ఒక ఆలోచనతో మంగ్లీ ఉంది. కోకాపేటలో ఉన్నటువంటి ఇంటి కేంద్రంగానే ఈ మైక్రో ఫైనాన్స్ వ్యాపారం అంతా కూడా నడిచింది అంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. మధు ప్రచారాన్ని మంగ్లీ ఖండించకపోవడము, కుటుంబ విషయాల జోలికి పోవద్దు అంటూ దాన్ని డైవర్ట్ చేసి ముందుగానే ఈ వ్యవహారాన్ని బయటికి లాగకండి, నా కుటుంబ వ్యవహారాన్ని బయటికి తీసుకురాకండి అంటూ కూడా ఒక ప్లానింగ్ ప్రకారంగా దాన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కూడా పోలీసులు ఈ విషయాన్ని కనుగొన్నారు. నిందితులు మధు, భరత్, శైలజతో కలిసి ఈ విల్లాల కన్స్ట్రక్షన్స్ చేపడుతున్నామంటూ కూడా జనాలు నమ్మించారు. రమావత్ మధు పేరు బయటికి రాకుండా హిమాకాంత్ రెడ్డి, న్యాయవాది సుబ్బారావు పైన మంగ్లీ ఈ ఫిర్యాదులు అందజేసి ఈ మధుని మాత్రం తప్పించేటువంటి ప్రయత్నాలు చేసినట్టుగా కూడా ఇన్వెస్టిగేషన్ వెలుగులోకి వచ్చింది. వెంచర్లు స్టార్ట్ చేయకుండా బ్రోచర్లతో మోసాలు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో వందలాది మంది మైక్రో ఫైనాన్స్ బాధితులు ఉన్నారు. మంగ్లీ సోదరుడు శివ ఏకంగా కర్నూలు వైపుగా వెళ్లి మంగ్లీ
ఫోటోలు, వీడియోలు, తమ కుటుంబ సభ్యుల యొక్క ఫోటోలు చూపించి ఈ మైక్రో ఫైనాన్స్ దందా చేయించి రెట్టింపు డబ్బులు ఇస్తానంటూ కూడా నమ్మబలికించి తన సోదరుడే ఈ ప్లాన్ అంతా చేపట్టినట్టుగా కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. మొత్తం ఈఓడబ్ల్యూ సైబరాబాద్ అందినటువంటి ఫిర్యాదు పైన ఇప్పటి వరకు 32 మందిని ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల రూపాయలు చొప్పున వీళ్ళు వసూలు చేసి ఆ తర్వాత ఈఎంఐ బేసిస్ లో వీటిని నెలకు 42,000 కట్టాల్సి ఉందంటూ కూడా 32 మంది బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులన్నీ కూడా యువ ఖాతాకు కొన్ని, మది ఖాతాకు కొన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నట్టు కూడా అది ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. మధు ఈ విషయం పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నాడు. ముందుగా మంగ్లీతో తనకు పరిచయం ఎక్కడ ఏర్పడింది, ఎవరు ఈ ఫైనాన్స్ దందా తెరలేపారు, ఈ దందా వల్ల బాధితులకు ఎలా న్యాయం చేయాలనుకున్నారు, ఈ డబ్బులన్నీ ఎక్కడున్నాయి, ఎవరెవరు అకౌంట్లకు వెళ్తా ఉన్నాయి అంటూ కూడా మధుని పోలీసులు పూర్తిగా ఈ విషయాలన్నీ కూడా రాబడతా ఉన్నారు. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.